सब सुख तुझ में पाए, प्रजापिता ब्रह्मा बाबा। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 27వ భాగం. ఈరోజు మనం జనవరి 18, 1991లో అవ్యక్త బాప్దాద స్మృతి దినోత్సవం రోజున వినిపించిన మధుర మహావాక్యాల సారాంశాన్ని వింటున్నాము. ఈ మురళిలో బాబా మనందరినీ స్మృతి స్వరూప పిల్లలు అని బోధించారు. తమ స్మృతి స్వరూప పిల్లలను చూసి బాబా చాలా సంతోషిస్తున్నారంట. ఇంకా బ్రహ్మబాబా యొక్క జీవన కథను బాబా ఈ మురళిలో వర్ణన చేశారు. బ్రహ్మబాబా జీవితము అంటే బ్రాహ్మణుల జీవితమే అని బాబా అన్నారు. అమృత వేళ నుండి రాత్రి వరకు బ్రహ్మబాబా ఎటువంటి స్మృతులను ఇప్పించారో వాటన్నిటినీ మేము ఎదురుగా తెచ్చుకోండి. బాబా అన్నారు, స్వరూపము అంటే స్మృతి యొక్క అనుభూతి అని బాబా వర్ణించారు. మనం అనుకుంటాం కదా, ఆ స్వరూపంలో స్థితులవ్వడము అని. ఏ స్వరూపంలో మనం స్థితులవ్వాల అనుకుంటామో ఆ స్వరూపమే మనకి అనుభూతి చెందాలి. ఆత్మస్వరూపము అనుకుంటే ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క గుణాల అనుభూతి అవ్వాలి. అలాగే దేవతా స్వరూపము అనుకున్నప్పుడు ఆ దేవతల యొక్క గుణాలు, దేవతా స్థితి అనేది మనకి అనుభూతి జరగాలి. అయితే బాబా ఈ మురళిలో ముఖ్యంగా ఈ స్మృతులన్నిటినీ 5 విషయాల సార రూపంలోకి తీసుకొచ్చారు. 5 విషయాల సార రూపంలోకి తీసుకువచ్చారు. అదేమిటి అంటే, 1 నామము, 2 రూపము, 3 గుణాలు, 4 కర్తవ్యం, 5వది దేశం. నామము, రూపము, గుణాలు, కర్తవ్యం మరియు దేశం. ముఖ్యంగా ఈ 5 స్వరూపాలను స్మృతులలోకి, అనుభూతిలోకి మీ ఎదురుగా తెచ్చుకోండి. ఇప్పుడు అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు అమృత వేళ నుండి రాత్రి వరకు ఈ 5 విషయాలను ముఖ్యంగా స్వరూపంలోకి తీసుకురండి. స్వరూపంలోకి తీసుకురావడము అంటే బాబా చెప్పారు, అనుభూతి చెందడము అని బాబా తెలియచేశారు. ప్రపంచం చనిపోయే కళలో వేగంగా వెళ్తుంది, కానీ బ్రాహ్మణాత్మలైన మీరు సుఖమయంగా సంతోషాలతో జీవించే కళతో పైకి ఎగురుతూ ఉన్నారు అని బాబా చెప్పారు. ఇటువంటి విశేష మధుర మహావాక్యాల సారాంశంతో ఈరోజు మనం ఈ భాగాన్ని చదువుకుందాం. జనవరి 18, 1991లో వినిపించిన ఈ అవ్యక్త మురళి యొక్క హెడ్డింగు, విశ్వ కళ్యాణకారి అయ్యేటందుకు సర్వస్మృతులతో సంపన్నంగా అయి సర్వులకు సహయోగం ఇవ్వండి. ఇది మురళి యొక్క హెడ్డింగు. సదా విశ్వ కళ్యాణకారి అవ్యక్త బాప్దాదా తన పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు సమర్థ తండ్రి తన స్మృతి స్వరూప పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఈ స్మృతి దినోత్సవము అంటే బ్రాహ్మణ జీవితం. బ్రాహ్మణ జీవితం అంటే సమర్థ జీవితము అని బాబా అంటున్నారు. ఎందుకు బ్రాహ్మణ జీవితం సమర్థ జీవితము అంటే, బ్రహ్మబాబా యొక్క జీవిత కథ అంటే పిల్లల యొక్క జీవిత కథ కూడా అని బాబా అంటున్నారు. బ్రహ్మబాబా ఎలా అయితే
శివబాబా చెప్పిన జ్ఞానానికి ఒక ప్రూఫ్గా అయ్యారో, మరి బాబా పిల్లలైన మనం కూడా మన జీవిత కథను అంతే అద్భుతంగా తయారు చేసుకుని విశ్వం ముందు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా అవ్వాలి అని బాబా తెలియజేస్తున్నారు. మన జీవితాన్ని కూడా సమర్థ జీవితంగా చేసుకోవాలి అంటే మనం బ్రహ్మబాబా జీవన కథని ఫాలో అవ్వాలి. బాబా చెప్తున్నారు, యజ్ఞ స్థాపనలో ఆదిదేవ్ బ్రహ్మ మరియు ఆది బ్రాహ్మణులు ఇద్దరికీ గొప్పతనం ఉంది. ఎందుకంటే బ్రహ్మబాబా బ్రాహ్మణులైన మీతో పాటు స్థాపనకు నిమిత్తమయ్యారు. కేవలం ఒక్క బ్రహ్మబాబా మాత్రమే స్థాపనకి కాదు, ఆది బ్రాహ్మణులైన ఆది రత్నాలు ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో వారందరూ బ్రహ్మబాబాతో కలిపి స్థాపనకు నిమిత్తమయ్యారు. అందువలనే ఆదిదేవుడు బ్రహ్మతో పాటు ఆది బ్రాహ్మణులు యజ్ఞంలో ఎవరైతే ఆది రత్నాలు మూల స్తంభాలుగా అయ్యి ఈ విశ్వం అనే బేహద్దు నాటకంపై మెరిసే సితారాలుగా అయ్యి బాబా సందేశాన్ని నలువైపులా వ్యాపింపచేసేందుకు నిమిత్తమై ఉన్నారో వారు కూడా ఈ స్థాపనకు నిమిత్త ఆత్మలు అని బాబా చెప్తున్నారు. మరి స్థాపన యొక్క కథను, బ్రహ్మబాబా యొక్క కథను ఈ స్మృతి రోజున వర్ణన చేస్తున్నారు. మరి జనవరి 18 అంటే మనం 1970 నుండి ఇప్పటి వరకు అవ్యక్తంలో అవ్యక్తం అనే శీర్షిక ఆధారంగా స్మృతి దినోత్సవం రోజు ప్రాణప్రియ అవ్యక్త బాప్దాద వినిపించిన మురళీలను చదువుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 1991లో అవ్యక్త బాప్దాద చెప్పిన మురళిని వింటున్నాం. ఈ మురళిలో బాబా అంటున్నారు, బ్రహ్మబాబా యొక్క కథను ఈ స్మృతి రోజున వర్ణన చేస్తున్నారు. పిల్లలేమో స్మృతి దినోత్సవం అంటున్నారు. దానికి బాబా అంటున్నారు, అయితే కేవలం బ్రహ్మబాబానే జ్ఞాపకం చేశారా, లేక బ్రహ్మ బాబా ద్వారా బాబా ఏవైతే స్మృతులు ఇప్పించారో ఆ స్మృతులన్నీ కూడా స్మృతిలోకి వస్తున్నాయా అని బాబా అడుగుతున్నారు. అంటే కేవలం జనవరి 18న స్మృతి దినోత్సవం రోజు మన యొక్క పురుషార్థ ప్రతిభ ఎలా ఉంది అనేది బాబా చెక్ చేస్తున్నారు. కేవలం బ్రహ్మ బాబాను చిత్రాన్ని స్మృతి చేస్తున్నారా, లేక వారి చరిత్రను కూడా స్మృతి చేస్తున్నారా? కేవలం బ్రహ్మబాబా గారి చిత్రాన్ని స్మృతి చేస్తున్నాం అనుకోండి, దానివలన ఫలితం ఒకలా ఉంటుంది. కానీ బ్రహ్మబాబా చిత్రంతో పాటు వారి వెనుక ఉన్న వారి జీవన కథను, వారి యొక్క చరిత్రను, వారి యొక్క పురుషార్థ తీరును, సమర్పణ తత్వాన్ని మనం చూసి అర్థం చేసుకుని అనుభూతి చెందిన అప్పుడు మన యొక్క పురుషార్థ స్థితి మరోలా ఉంటుంది. కాబట్టి బాబా అంటారు కదా, మీరు జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి అని. అలా కేవలం బ్రహ్మబాబానే జ్ఞాపకం చేస్తున్నారా, లేదా బ్రహ్మబాబా ఏదైతే స్మృతులు ఇప్పించారో, ప్రతిదీ శాసనం చేశారో బ్రాహ్మణ జీవితం కొరకు, వాటన్నిటినీ కూడా మీరు స్మృతి చేస్తున్నారా? ఎలా అయితే రాజ్యాంగం ప్రకారం పౌరులు నడుచుకోవాలని చెప్తారో అలా ప్రతి బ్రాహ్మణాత్మ ఎవరి అడుగులో అడుగులు వేయాలి? బ్రహ్మబాబా గారి అడుగులో అడుగులు వేయాలి. వారిని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క చరిత్రను స్మృతిలోకి తెచ్చుకొని దాన్ని స్వరూపంలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు బాప్దాదా పెట్టుకున్న ఆశ, మనందరి పట్ల పెట్టుకున్న శుభమైన ఆశ సాకారమై విశ్వమనే అనంతమైన నాటక రంగంపై బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అలాగే సర్వులకు సహయోగం అందుతుంది. కాబట్టి బాబా ప్రశ్నిస్తున్నారు, ఎన్ని స్మృతులు ఇప్పించారో అవన్నీ జ్ఞాపకం ఉన్నాయా లేదా?
అమృత వేళ నుండి మొదలుకొని రాత్రి వరకు ఉన్న సర్వ స్మృతులను ఎదురుగా తెచ్చుకోండి. రోజంతా స్మృతులలోనే ఉండండి అన్నారు. ఎప్పుడైతే స్మృతులను మనం స్మరిస్తూ ఉంటామో ఆ కర్మ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనకి అదే స్మృతి వచ్చి మన యొక్క కర్మని శ్రేష్టంగా తయారు చేస్తుంది. బుద్ధి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అంటే మనసు సరైన సమాచారాన్ని ఇచ్చినప్పుడు బుద్ధి సరిగ్గా నిర్ణయం తీసుకుంటుంది. మనం మనసుకి సరైన సమాచారం, సరైన జ్ఞానాన్ని అంటే మన మురళి మహావాక్యాలని ఏదైతే మనం మననం చేస్తూ ఉంటామో, శ్రద్ధగా వింటామో, నేను ఒక ఈశ్వరీయ విద్యార్థిని అనే స్వరూపంలో కూర్చుని వింటామో, అప్పుడు బాబా చెప్పిన మహావాక్యాల యొక్క అంతరార్థం మనకి అర్థమవుతుంది. బాబా అంటున్నారు, సర్వస్మృతులను ఎదురుగా తెచ్చుకోండి. పెద్ద లిస్టే ఉంది కదా. స్మృతి సప్తాహం జరుపుకున్నా కూడా ఇంకా ఎక్కువ విస్తారం ఉంటుంది అని బాబా అంటున్నారు. సప్తాహం అంటే 7 రోజులు. ఈ స్మృతులన్నిటినీ కలిపి 7 రోజులు ఇలా స్మృతులు స్వరూపంగా చేసుకున్నా కూడా ఇంకా పెద్ద విస్తారమే ఉంటుంది. ఎందుకంటే కేవలం రివైజ్ చేయడం కాదు, అనుభవం చేసుకోవాలి కదా అంటున్నారు బాబా. సాకార మురళి కావచ్చు, అవ్యక్త మురళి కావచ్చు. సాకార మురళీలు రోజు వస్తాయి, అవ్యక్త మురళి ఆదివారం వస్తుంది. మనకి ఏదైనా కావచ్చు. బాబా మహావాక్యాన్ని మనం ఆ స్వరూపంలోకి తీసుకురావాలంటే చాలా పెద్ద ప్రాసెస్సే కదా. కాబట్టి బాబా అంటున్నారు, రివైజ్ చేయడం కాదు, కేవలం మురళిని ఒకసారి చదువుకోవటమో, ఒకసారి వినేసి ఈరోజు బాబా మురళి వినేసాం అనుకోవడమో కాదు. దాన్ని మననం చేసినప్పుడే, పదే పదే మననం చేసినప్పుడే అది మనకి బాగా గుర్తుంటుంది, స్మృతి ఉంటుంది. ఆ స్మృతి ఎప్పుడైతే ఉందో కర్మ స్వరూపంలోకి వస్తుంది. ఏది బాగా జ్ఞాపకం ఉంచుకుంటామో అదే మన నోటి ద్వారా వస్తుంది, కర్మల ద్వారా కనిపిస్తుంది. అందుకనే ప్రతి మురళీ క్లాస్ అయిన తర్వాత టీచర్స్ విద్యార్థుల్ని మనల్ని ఎందుకు అడుగుతారు, బాబా ఈరోజు ఏం చెప్పారు పాయింట్ అని. అది అర్థమైందా లేదా అని టెస్ట్ చేయడం కోసం కాదు. బాబా చెప్పిన పాయింట్ మనకొకటి గుర్తుపెట్టుకుంటే అది మళ్ళీ రోజంతా మననం చేసి మళ్ళీ మురళీ క్లాసు, రేపటి మురళీ క్లాస్కి అటెండ్ అయ్యే వరకు దాన్నే రిపీట్ చేస్తూ ఉంటే, భోజనం చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి వెళ్ళినప్పుడు అదే మననం చేసి చూడండి. మనకి చూడండి, మధుబన్లో విశేషంగా రామ్నాథ్ బాయిజీ గారు అన్నయ్య క్లాసెస్ చూడండి. అన్నయ్య ఒకటే చెప్తారు, ఏదో ఒక మురళీ పాయింట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సూరజ్భాయ్ గారు ఎలా అయితే సోమానాలు చెప్తారో అలాగే అన్నయ్య రామనాథ్ అన్నయ్య ఎక్కువ మురళీ పాయింటే చెప్తారు. మురళీ పాయింట్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. పైగా అన్నయ్యలకైతే అన్నయ్య ఒక యుక్తి చెప్పారు. పెన్ ఉంటుంది కదా, పెన్ రీఫిల్కి మీరు ఏదైతే వైట్ పేపర్ మీద ఒక వాక్యం రాసేసుకోండి, రీఫిల్కి పెట్టుకోండి. ఆ పెన్ను తీసి ఆ పెన్ చూస్తుంటే రీపుల్ చుట్టూ ఉన్న పేపర్ మీద ఏదైతే మురళీ వాక్యం రాసుకున్నామో అది రోజంతా చదువుకోవచ్చు. అంటే ఒక యుక్తి చెప్పారు అన్నయ్య. మనకి మనసు ఉన్నప్పుడు బాబా మురళిని రోజు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మురళి గుర్తుపెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పూర్తిగా ఒక మురళీ పాయింట్ని తీసుకుని రోజంతా అదే స్మృతి చేయగా అందులోంచి వెన్న పుట్టుకొస్తుంది, శక్తి వస్తుంది, మనకి ఆత్మ బలం వస్తుంది, అనేక పరిస్థితులను దాటుకునేందుకు సహయోగం చేస్తుంది. బాబా అదే చెప్తున్నారు, స్మృతులను స్వరూపంలోకి తీసుకురండి. అందువల్లనే బాబా అన్నారు, ఈరోజు పిల్లల్ని స్మృతి స్వరూప పిల్లలను చూసి సంతోషిస్తున్నాను అని బాబా చెప్పారు. స్వరూపము అంటే ప్రతి స్మృతి యొక్క అనుభూతి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. బాబా ఏం చెప్పారు, స్వరూపము అంటే ఆ స్మృతి యొక్క అనుభూతి, దాన్ని టేస్ట్ చేయటం, దాన్ని అనుభూతి చేయటం. బాబా అంటున్నారు, తండ్రి యొక్క పరిచయం చాలా పెద్దది, కానీ మీరు క్లుప్తంగా 5 విషయాల్లో చెప్తారు కదా. పరిచయం, బాబా పరిచయం, ఆ జన్మ, అభోక్త, ఆ శరీరి, అయోనిజ, ఆ కర్త, ఇలా చెప్తారు కదా. అదేవిధంగా
ఆది నుండి అంతిమం వరకు బ్రహ్మ బాబా గారు ఏదైతే మీరు స్మృతులను ఇప్పించారో వాటి అన్నిటి యొక్క విస్తారాన్ని 5 విషయాల సార రూపంలోకి తీసుకురండి అని బాబా చెప్పారు. బ్రహ్మ బాబా యొక్క జీవన చరిత్రను తీసుకుని 5 విషయాల సార రూపంలోకి తీసుకురండి. బాబా అంటున్నారు, మామూలుగా అయితే చాలా విస్తారంగా ఉంటాయి కదా, కానీ 5 విషయాల్లో తీసుకురండి. బాబా చెప్పారు 5 విషయాలు ఏంటి అంటే, నామము, ఒకటవది నామము, రెండవది రూపము, మూడవది గుణాలు, నాలుగవది కర్తవ్యం, ఐదవది దేశము. నామము, రూపము, గుణము, కర్తవ్యం, దేశం. బ్రాహ్మణ జీవితం అంతా ఈ 5 విషయాల సార రూపంలో దాగి ఉన్నది. ఈ స్మృతులనే మీరు స్వరూపంలోకి తీసుకురండి అని బాబా చెప్తున్నారు. కేవలం ఈ లిస్టు తయారు చేసుకుని రిపీట్ చేయడం కాదు, స్మృతి స్వరూపంగా అయ్యి దాని ఆనందాన్ని అనుభూతి చేయండి. అతీతమైన ప్రియమైన స్థితిని అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా. ఉదాహరణ కోసం బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు నా కంటి రత్నాలు, బాబా యొక్క కంటి వెలుగు. మరి వెలుగు యొక్క కర్తవ్యం ఏంటి? కంటి వెలుగుకు ఎంత శక్తి ఉంటుంది? ఈ విధంగా అనేక అనుభూతులు చేసుకుని స్మృతి స్వరూపంగా అవ్వండి అంటున్నారు బాబా. అంటే పేరు అంటే నామము, మీ యొక్క రూపము, మీ యొక్క గుణాలు, మీ కర్తవ్యం, మీ దేశం, ఒక్కొక్కటి స్మృతినిస్తుంది. బాబా చెప్పిన ఈ 5 విషయాలకు ఒక సిలబస్ అంటూ లేదు. ఏదో ఒక స్మృతిని తెచ్చుకోవచ్చు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మనము ఎవరు ఏ క్లాసు చెప్పినా బాబా మురళిలోని ఆంతర్యం కూడా ఫైనల్గా ఆత్మస్వరూపంలో స్థితులు అవ్వడం కోసమే. ఎందుకంటే ఆది పాఠము, అంతిమ పాఠం ఆత్మిక స్థితిని తయారు చేసుకోవడమే, అశరీరి ఆత్మగా అవ్వడం కోసమే, నష్టోమోహ స్మృతి స్వరూపంగా అవ్వడం కోసమే. పురుషార్థం అనేది సహజంగా చేసుకోవాలి తప్ప మనం ఏదో ఒక యుక్తిని ప్రయోగించుకొని సహజంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప కన్ఫ్యూజ్ అయిపోయి డగ్మగ్ అయిపోయి స్థితిని కిందకి మీదకి చేసుకోకూడదు. మన యొక్క ఏదో ఒకటి, కొంతమంది ఎక్కువ మురళి వింటారు, కొంతమంది ఎక్కువ యోగం చేస్తారు, కొంతమంది ఎక్కువ సేవ చేస్తారు. ఇలా అంటే మనకి అవకాశం ఉన్న దానితో పాటు ఏది కష్టమో దాని పట్ల కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అన్నిట్లో మార్కులు రావాలి కదా, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. కాబట్టి బాబా ఇది ఇచ్చారు అంటే మన పురుషార్థం కోసం ఒక రకమైన విధానం, అంతే కదా. కాబట్టి మన యొక్క నామము, పేరు, బాబా కంటి వెలుగు అన్నారు, ఒక్కోసారి శిరో కిరీటాలు అంటారు. ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోండి. మరొకసారి నామము అంటే మీరు సంగమయుగి బ్రాహ్మణులు, మీకు అసలు చెడే లేదు అంటారు బాబా, అంతా శుభమే శుభం. మీరు పూర్వజులు కల్పవృక్షం యొక్క వేళ్ళల్లో కూర్చుని తపస్సు చేస్తున్నారు. మీరు ఈ చెట్టు కాండానికి, కొమ్మలకి ఆధారమూర్తులు. మీ యొక్క శ్రేష్ఠ సంకల్పాలు, మీ యొక్క పవిత్ర భావనలు అన్ని కొమ్మల రెమ్మలకి, అన్ని ధర్మపితల వరకు చేరుకుంటున్నాయి అంటారు బాబా. అంటే మన యొక్క నామము, బాబా మనకి ఏ పేరు ఇచ్చారు? సంగమికి సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు మీరు అన్నారు. అలాగే రూపం అంటే ఆది రూపము దేవతా రూపం కావచ్చు, అనాది రూపం ఆత్మ జ్యోతి స్వరూపం కావచ్చు, అలాగే ఇప్పటి బ్రాహ్మణ జీవితం యొక్క సర్వగుణ స్మృతి స్వరూపం కూడా కావచ్చు. బాబా చెప్తున్నారు, నామము, రూపము, గుణాలు అంటే ఆది దేవతా స్వరూపం, అనాది జ్యోతి స్వరూపం ఆత్మ బిందువు, అలాగే ఇప్పటి బ్రాహ్మణ ఫరిస్తా స్వరూపం. బ్రాహ్మణ్సో ఫరిస్తాసో దేవత. అలాగే బ్రాహ్మణులు అంటే సర్వగుణ స్మృతి స్వరూపులుగా అవ్వటం. దేవతలుగా అవుతాం, ఆ గుణాలు ఉంటాయి, కానీ ఇవి ఇంతాటి ఉన్నతమైన గుణాలా అని మనకి ఆ సత్యత్రేతాయుగంలో తెలియదు, కానీ ఆ గుణాలు ఉంటాయి మనలో.
ఆ టైంలో మనకి ఆ గుణాలు ప్లే అవుతాయి, మన ఆత్మ సంస్కారాలు. కానీ ఆ అనుభూతి, టేస్ట్ అనేది ఈ సంగమ యుగంలో మాత్రమే మనకి తెలుస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, నామము అనేక ఉన్నాయి పేర్లు. బాబా చెప్పారు కదా, మీరు నా కంటి వెలుగు అని. ఇంకా నాకు చెప్తారు బాబా మెడలో హారాన్ని, బాబా వైజయంతి మాలలో ఒక పూసని, ఇలా ఏదైనా అనుకోండి. అలాగే రూపము, ఆత్మరూపము, దేవతా రూపము, సంగమయుగి బ్రాహ్మణ స్వరూపము. అలాగే గుణాలు, సర్వగుణ ఆత్మగుణాలు, దేవతా గుణాలు కదా. ఆత్మగుణాలు 7 ఉన్నాయి. దేవతా గుణాలు, దేవతల యొక్క దైవీ గుణాలు చెప్తారు కదా. సత్యయుగంలో ఉండే దేవతలకి 5 గుణాలు, 5 టైటిల్స్ చెప్తాం కదా. ఆత్మ యొక్క గుణాలు చెప్తాం కదా మనం. ఆత్మ 7 గుణాలతో కలిసి ఉంది, తయారైంది. అందుకనే సతో గుణం, సతో ప్రధాన గుణం అంటాం కదా ఆత్మ. కాబట్టి ఆత్మ యొక్క 7 గుణాలు ఏంటి? జ్ఞానము, పవిత్రత, దయ, శక్తి, సంతోషము, శాంతి, ఆనందం. అలాగే దేవతలు, సత్యుగంలో ఉండే దేవతల యొక్క 5 తత్వాలు, 5 గుణాలు ఏంటి అంటే సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, అహింసో పరమధర్మస్థులు, మర్యాద పురుషోత్తములు, 16 కళా సంపూర్ణులు. ఈ విధంగా చెప్పుకుంటాం కదా. అవన్నీ చెప్పుకోవడమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, ఇప్పుడే ఆ స్థితిని మనం అనుభూతి చేసుకున్నప్పుడే మన ఆత్మ సంస్కారం రికార్డ్ అయ్యి, ఆ సంస్కారం యొక్క రికార్డు మనకు ఆ జన్మలోకి తీసుకువెళ్తుందని బాబా చెప్తారు. కాబట్టి నామము, రూపము, గుణాలు, 4వది కర్తవ్యం. మనం ఎంత శ్రేష్ఠ కర్తవ్యానికి నిమిత్తమయ్యాం? విశ్వ కళ్యాణమే చేస్తున్నాం, హోల్సేల్గా చేస్తున్నాం. కర్తవ్యం యొక్క స్మృతిని కూడా మీరు ప్రత్యక్షంలోకి తీసుకురండి అంటున్నారు బాబా. 5వ విషయం బాబా అంటున్నారు, 5వది ఏంటి అంటే మీ అనాది ఆది దేశం యొక్క స్మృతి. దేశం యొక్క స్మృతి ద్వారా ఇంటికి తిరిగి వెళ్ళే సమర్థత వస్తుంది అంటున్నారు. మన యొక్క దేశం ఏది? ఆత్మల దేశం, పరంధామం. కాబట్టి ఈ దేశానికి కూడా మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. అబ్ ఘర్ జానా హై అనేవారు కదా దాదీజీ. కాబట్టి మన యొక్క దేశం నిత్యం పరంధామం వైపు మన మనసు బుద్ధి వెళ్ళే విధంగా మనం అభ్యాసం చేయాలి. మరి బాబా అంటున్నారు, మీ అనాది దేశం అయితే పరంధామం, మరి ఆది దేశం, అనాది స్వరూపం అంటే జ్యోతి స్వరూపం అంటున్నాం, మరి ఆది స్వరూపం అంటే దేవతా స్వరూపం అంటున్నప్పుడు, మరి ఆది దేశం అంటే మన యొక్క సత్యయుగం, స్వర్గము. బాబా అంటున్నారు, మీ రాజ్యంలో రాజ్యాధికారి అయ్యే ధైర్యం కూడా వచ్చేస్తుంది. అందుకని బాబా పదే పదే జనవరి 18 అవ్యక్తవాణిలన్నిట్లోనే చెప్పేది ఏంటంటే స్మృతి సో సమర్థ. బాగా స్మృతి చేయండి, సమర్థతలోకి రండి. అంటే ఎప్పుడైతే మనం స్మృతిని కర్మలోకి తీసుకొస్తామో అది సమర్థత అవుతుంది. కాబట్టి ఏదైతే మీరు స్మృతి చేస్తున్నారో ఈ 5 విషయాల్లో బాబా చెప్పారు కదా, నామము, రూపము, గుణాలు, కర్తవ్యం, 5వది దేశం. మన అనాది దేశం పరంధామం, ఆది దేశం సత్యుగం అంటే స్వర్గం. అలాగే ప్రస్తుతం వర్తమాన సంగమయుగి బ్రాహ్మణ ప్రపంచం, ఇది కూడా ఇంకొక దేశంగా బాబా వర్ణిస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచంలో కూడా మీరు చాలా సంతోషంతో జీవించే కళ స్మృతిలోకి వచ్చిందా లేదా? మన బ్రాహ్మణ జీవితం ఎలా ఉంది ఇప్పుడు? సుఖశాంతి సంతోషమయాలతో ఉంటుంది కదా. మరి జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు కదా, అది మీకు మంచిగా వచ్చిందా లేదా అని అడుగుతున్నారు బాబా. వచ్చిందా లేదా? ఎందుకు రాదు? నడిపించేవాడు, జీవింపచేసేవాడు, మన జీవన నౌకకు నావికుడు పరమాత్ముడు అయినప్పుడు మనకి జీవించే కళ వస్తుంది కదా. జ్ఞానయోగాలతో ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాం కదా. కాబట్టి బాబా దీని గురించి చెప్తున్నారు, ప్రపంచం చనిపోయే కళలో వేగంగా వెళ్తుంది, కానీ బ్రాహ్మణాత్మలైన మీరు సుఖమయంగా సంతోషాలతో జీవించే కళలో ఎగురుతూ ఉన్నారు అంటున్నారు బాబా. ఎంత తేడా ఉంది! ఈ మహావాక్యం మనం గుర్తు చేసుకుని బాగా అర్థం చేసుకుంటే
మనకన్నా ఇంకొకరెవ్వరు సంతోషంగా లేరు అనే విషయం అర్థమవుతుంది. ఒకసారి విచారసాగర మథనం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రపంచమేమో చనిపోయే కలలో వేగంగా వెళ్తుందంట. కానీ మన బ్రాహ్మణ ప్రపంచంలో ఉన్నాం, భగవంతుడు తోడులో ఉన్నాము. మనం ఎలా ఉన్నాం? సుఖమయంగా సంతోషాలతో జీవించే కలలో ఎగురుతూ ఉన్నాం. మనం బాబా దగ్గర జన్మించాక, బాబాకు బిడ్డగా అయిన తర్వాత ఎన్ని విషయాల నుండి బాబా రక్షించారంటే, మనం ఒకసారి ఆలోచించుకొని చూస్తే మనం ఇన్ని విషయాల నుండి సేఫ్టీగా ఉన్నామా అని అర్థమవుతుంది. ఆహార విషయంలో కావచ్చు, విహారం విషయంలో కావచ్చు, వ్యవహార విషయంలో కావచ్చు, ఇంకే విషయమైనా మనం కంపారిజన్ చేసుకొని చూసినట్లయితే ఈ బ్రాహ్మణ జీవితం అత్యున్నతమైన జీవితం అని అర్థమవుతుంది. ఇంకా మనం పాత సంస్కారాలకు వశీభూతమైపోయి ఈ బ్రాహ్మణ జీవితంలో ఉన్న సంతోషాన్ని అనుభవం చేయలేకపోవచ్చు, కానీ ఉన్నది సంతోషమే సంతోషం. ఎందుకంటే సంగమయుగంలో ఒక జన్మ కదా ఇది. సత్యయుగంలో 20 జన్మలు, సంగమయుగంలో ఒక జన్మ కలిపి 21 జన్మలకి ప్రారంధం అని బాబా చెప్తున్నప్పుడు ఈ ఒక్క జన్మ భగవంతుడిని తోడుగా, భగవంతుడి విద్యార్థిగా, భగవంతుడి భాగస్వామిగా అయ్యి సర్వ సంబంధాలను అనుభూతి చేసుకునే ఏకైక అవకాశం, సువర్ణ అవకాశం ఈ ఒక్క జన్మలోనే ఉంది, ఈ ఒక్క యుగంలోనే ఉంది. మనం ఎంతెంతగా ఉన్న ఈ ఏకైక అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో అంతగా మనం స్వర్ణిమ యుగంలో మనం సుఖశాంతులను అనుభూతి చేసుకుంటాం. అటువంటి దేవతా జన్మ కానీ, అటువంటి దేవతా జీవితం కానీ మనకి లభిస్తుంది. బాబా అంటారు, దేవతా జన్మ కంటే ఉత్తమమైనది బ్రాహ్మణ జన్మ, ఇప్పటి ఈ వర్తమాన జన్మ. ఎందుకంటే వాళ్ళకి ప్రారంధం అనుభవిస్తూ ఉంటాం ఆ టైంలో. మనకు తెలీదు, జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది ఆ టైంలో. పరంధామంలో బాబా ఉన్నారు, మళ్ళీ బ్రహ్మబాబాలోకి ప్రవేశిస్తారు, జ్ఞానం చెప్తారు. ఈ విషయాలు ఏమీ తెలియదు. కాబట్టి సీక్రెట్ ఓపెన్ అయిన ఈ టైంలో, ఏ సీక్రెట్, విశ్వం డ్రామా యొక్క సీక్రెట్ ఓపెన్ అయిన ఈ టైంలో మనం అనవసర విషయాలకు సమయం కేటాయించకుండా ఈ బ్రాహ్మణ జీవితం బ్రహ్మబాబా ఏదైతే జీవించి చూపించారో, మరొక వైపు మమ్మ జీవించి చూపించారో, అన్ని ప్రశ్నలకు వాళ్ళు సందేహాలకు నివృత్తి చేసే విధంగా నోటితో చెప్పలేదు, వాళ్ళు జీవించి చూపించారన్నమాట. అటువంటి విధంగా మనం కూడా మన శ్రేష్ఠ ఆదర్శమూర్తి అయిన పితాశ్రీ బ్రహ్మబాబా గారిని ఆదర్శంగా తీసుకుని పురుషార్థం చేద్దాం. ఇది ఈ రోజుటి భాగం. మిగతాది రేపటి భాగంలో విందాము. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.